పాముల వలె పరిశుద్ధులై నిష్కాపాఠ్యంగా ఉండండి అని చెప్పి పాము వలె వివేకము కలిగి, దేవునికి స్తోత్రం. సర్పాన్ని ఎక్కడ కనపరచలేదు, పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా కనపరచలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు చెప్తున్నాడు, దాని ఉదాహరణగా తీసుకొని చెప్తున్న మాట ఏంటంటే పాము వలె వివేకము. మనుషులు అవధి అక్కడ కనపడుతుంటే ఆ పాము తాను జాగ్రత్తలో తాను ఎక్కడ సన్న రంధ్రం ఉన్నా సరే వెళ్ళి చాకునే ప్రయత్నం చేస్తుంది. మనుషులు కనపడి ఆ అలికిడి కనపడినప్పుడు పాము ఏం చేస్తాడంటే నక్కే గుణం ఉంది. చూసి ఆ విధానాన్ని బట్టి, అంటే వివేకం ఎట్లా ఉంటుంది, మనం ఎలాగా వివేకం కలిగి దేవుని యందు కూడా మనం శాంతివంతంగా ఉంటే, దేవునికి స్తోత్రం. వివేకము శాంతికి సాదృశ్యం అన్నమాట. వివేకం అనేది శాంతికి సాదృశ్యం. కనుక మనము శాంతివంతంగా ఉండి ఆ సమాధానంతో మనం ఉంటే మనల్ని దేవుడు చూస్తాడు.